నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరాపురంలోని గురుకుల వసతి గృహాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఎంత్రీ న్యూస్లో వచ్చినటువంటి విద్యార్థులకు అస్వస్థన వరుస కథనాలకు ఆమె ప్రశాంత్ రెడ్డి స్పందించారు. రాత్రికి రాత్రి అక్కడికి వెళ్లి విద్యార్థులను ఒక ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 రోజులుగా 25 మందికి విరేచనాలు వాంతులుంటే నిర్లక్ష్యంగా ఉంటారంటూ వారిని మందలించారు. విపిఆర్ ఫౌండేషన్ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎడ్యుకేట్ చేయాలి కదా, మీరు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి కదా. ఇట్లా పెట్టుకోండి అమ్మా, మీరు ఇట్లా పెట్టుకోండి, మీరు ఇలా ఉండాలి కొంచెం చెప్పాలి కదా. They who give the information. 46 students are food poisoning. It's not a political issue. It's education issue. Children are becoming sick. Children are becoming sick. Okay. Just we need to manage who complain, who not complain. That is not the matter. Okay. We need to solve the problem. They are small kids. Accept नहीं करते ना. ये किसी ने किया है, पॉलिटिकल इशू बनाई है. No. Don't talk like that. What political issue? सर, ये पॉलिटिकल इशू नहीं है. पॉलिटिकल Suspend you. How many wardens are there? Why? How many girls are there? अभी तो मैम दिया नहीं विभाग में. हमने वैकेंसी अभी हमारे पास और भी पीईटी भी नहीं है. उसके अलावा हमारे पास कंप्यूटर साइंस की Who asked you to do all this? या मैम बट Who asked you to do all this? हेड ऑफिस को भी हमने दिया. Where is your head office? Vijayawada. ऑलरेडी Who is your commissioner? Here. Who are person? Bhargavi? Secretary madam, right? Bhargavi madam? Bhargavi. Kala Bhargavi. She will come tomorrow here. ఎందుకు పిల్లలకంటే అదంతా మీరే చెప్తున్నారు కదా, ఏమైంది? ఏమైందో ధైర్యంగా చెప్పండి. నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి చెప్పండి. ఇక్కడ వార్డెన్ ఉండరా? వార్డెన్ వార్డెన్ అపాయింట్ అయ్యారు కానీ ఫీమేల్ వార్డెన్ అపాయింట్ అయినా తను వచ్చి జాయిన్ అవ్వకుండా. మీరు టీచర్సా? ఎంతమంది వార్డెన్స్ ఒకరే? బాయ్స్ ఇక్కడే వచ్చారా? ఇక్కడే ఉంటారా? అన్న ఈ పక్కన ఇమీడియట్ గా కలెక్టర్ గారు మేము అందరం కలిసి ఇమీడియట్ గా వాళ్ళకి ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సెలైన్ బాటిల్స్ అన్ని పంపించారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు.
సో అందరు ఇక్కడికి వచ్చున్నాము. పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు, వాటర్ సరిగా లేవంటున్నారు, మిల్క్ సరిగా లేవంటున్నారు. అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. కానీ తొందరగా ఇది ఇమీడియట్గా 24 అవర్స్లో రేపు దీనికి సంబంధించిన అందరూ ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉండకుండా రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.